నమస్కారం. ఆఫ్రికా ఖండంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన దేశం అంగోలా గురించి తెలుసుకుందాం. అంగోలా చరిత్ర, సంస్కృతి మరియు ఆధునిక జీవనాన్ని పరిశీలిద్దాం. ఈ వీడియోలో అంగోలా యొక్క సాధారణ మరియు అధికారిక పేర్లు, ఐక్యరాజ్యసమితిలో దాని పాత్ర, సార్వభౌమాధికార వివాదాలు, జీవన వ్యయం మరియు మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. చివరి వరకు చూడండి. అంగోలా రిపబ్లిక్ అధికారికంగా పోర్చుగీస్ కాలనీగా ఉండేది. దీని రాజధాని లువాండా దేశం యొక్క పశ్చిమ తీరాన అట్లాంటిక్ మహాసముద్రానికి ఆనుకుని ఉంటుంది. ఇది సహజ వనరులకు ప్రసిద్ధి. అంగోలా ఐక్యరాజ్యసమితి యుఎన్లో సభ్యదేశంగా ఉంది. దీని సార్వభౌమాధికారం సోవరెంటీ అంతర్జాతీయంగా విస్తృతంగా గుర్తించబడింది. అయితే అంతర్గత రాజకీయ కారణాల వల్ల కొన్ని చిన్నపాటి వివాదాలు చారిత్రకంగా ఉన్నాయి. అంగోలా ఒక అభివృద్ధి చెందుతున్న దేశం. చమురు మరియు ఖనిజ వనరులు దీని ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. గతంలో అంతర్యుద్ధం కారణంగా చాలా నష్టపోయింది, కానీ ఇప్పుడు స్థిరమైన పురోగతిని సాధిస్తోంది. అంగోలా విస్తీర్ణం సుమారు 1.25 మిలియన్ చదరపు కిలోమీటర్లు. జనాభా 35 మిలియన్లకు పైగా ఉంది. జనాభా సాంద్రత చాలా తక్కువ, ఇంచుమించు మాలి లేదా నైగర్ దేశాల పరిమాణాన్ని పోలి ఉంటుంది. అంగోలా పాత రాజధాని పేరు లేదు, కానీ పోర్చుగీస్ పాలనలో లువాండా ఎల్లప్పుడూ ప్రధాన కేంద్రంగా ఉండేది. 1961–1974 మధ్య పోర్చుగీస్ నుండి స్వాతంత్ర్యం కోసం జరిగిన విప్లవం చాలా ముఖ్యమైనది. ఇది 1975లో దేశ స్వాతంత్ర్యానికి దారితీసింది. అంగోలా సంస్కృతి పోర్చుగీస్ ప్రభావంతో పాటు స్థానిక బాంటు తెగల సంప్రదాయాల మిశ్రమంతో ఉంటుంది. కుటుంబ విలువలు, సంగీతం, నృత్యం మరియు కళలకు ప్రాధాన్యత ఇస్తారు. అంగోలాలో 40కి పైగా భాషలు మాట్లాడతారు. పోర్చుగీస్ అధికార భాష, కింబుండి, ఉంబుండు వంటి స్థానిక భాషలు కూడా ముఖ్యమైనవి. కిస్సామా నేషనల్ పార్క్ మరియు ఫియో ఆఫ్ లువాండా వంటివి ఇక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. అంగోలా ప్రజల ముఖ్య అలవాట్లలో సామాజిక సమావేశాలు, ఫుట్బాల్ చూడటం ప్రధానం. ఆయిల్ అండ్ గ్యాస్, మైనింగ్, నిర్మాణం వంటి రంగాలలో ప్రముఖ ఉద్యోగాలు ఉన్నాయి. జీతాలు లువాండాలో అధికంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో అవినీతి మరియు పేదరికం వంటి చెడు అలవాట్లు, సమస్యలు కూడా ఉన్నాయి. అంగోలా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చమురుపై ఆధారపడి ఉంది. దేశీయ కరెన్సీ ఆంగోలాన్ క్వాంజా. జీవన వ్యయం ముఖ్యంగా లువాండాలో అధికంగా ఉంటుంది. అంగోలా ప్రధానంగా చమురు, వజ్రాలు, కాఫీలను చైనా, యూరోపియన్ యూనియన్ మరియు యుఎస్ఏ వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంది. యంత్రాలు, వాహనాలు, ఆహార ఉత్పత్తులను పోర్చుగల్, చైనా మరియు దక్షిణాఫ్రికా నుండి దిగుమతి చేసుకుంటుంది. జీవన వ్యయం అమెరికన్ డాలర్, జీసీసీ రియల్స్, దిర్హామ్స్ మరియు ఇండియన్ రూపాయలతో పోలిస్తే లువాండాలో చాలా ఖరీదైనది. ఉదాహరణకు, ఒక సాధారణ భోజనం $15 to $25 వరకు ఉంటుంది. ఇది పొరుగు ఆఫ్రికన్ దేశాల కంటే చాలా ఎక్కువ. అంగోలా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయి, కానీ ఇంకా సవాళ్లున్నాయి. అంతర్యుద్ధం తర్వాత రహదారులు, విద్యుత్ మరియు నీటి సరఫరా మెరుగుపరచడానికి ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోంది. విద్య మరియు ఆరోగ్యం విషయానికి వస్తే భారతదేశం, యుఎస్ఏ, జీసీసీ దేశాలతో పోలిస్తే అంగోలా ఇంకా వెనుకబడి ఉంది. ప్రాథమిక విద్య అందరికీ అందుబాటులో ఉన్న నాణ్యత మెరుగుపడాలి. ఆరోగ్య సంరక్షణ కూడా ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. సాధారణ ప్రజలు ఎక్కువగా మోటార్ సైకిళ్లు, టాక్సీలు, కండోంగిరోస్ ఉపయోగిస్తారు. టయోటా, హ్యుందాయ్ వంటి కార్ల బ్రాండ్లు ప్రాచుర్యం పొందాయి. టెక్నాలజీ విషయానికి వస్తే కొన్ని చిన్న ఈ-కామర్స్ ప్లాట్ఫారంలు పెరుగుతున్నాయి, కానీ అంతర్జాతీయ స్థాయికి చేరుకోలేదు. పర్యావరణ మార్పులు అంగోలాపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఎడారీకరణ మరియు అటవీ నిర్మూలన సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం గనుల త్రవ్వకంపై నియంత్రణ మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. అంగోలా చమురు మరియు ఖనిజాలతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ అది తన వైవిధ్యమైన సంస్కృతి మరియు సహజ సౌందర్యంతో మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తును కలిగి ఉంది. అంగోలా స్వాతంత్ర్య పోరాటం సానుకూల సంఘటన, కానీ అంతర్యుద్ధం దాని ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేసింది. ప్రస్తుతం శాంతి మరియు పునర్నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంగోలా గురించి మరిన్ని వివరాల కోసం మరియు ఇతర దేశాల అద్భుత ప్రయాణాల కోసం ట్రావెల్ వేడా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.